99 టీవీలో మా ప్రసారాలు తిలకిస్తున్న అశేష ప్రపంచ తెలుగువారికి, ముఖ్యంగా నా పిల్లలకి క్రీస్తు యేసు నామములో శుభం పలికి ఇంకొక 2-3 ఎపిసోడ్స్లో జ్యూస్ గురించి నా పూర్తి చరిత్ర ముగిస్తాను. గమనించండి. ఈ చరిత్ర మీరు తప్పనిసరిగా చూడాలి, వినాలనే ఈ మాటలు చెప్తున్నాను. ప్రపంచం తప్పు చేసింది. జ్యూస్ని మీరు ప్రేమించి ప్రార్థన చేయటం, దానికి నేను చాలా సంవత్సరాలుగా బాధపడుతున్నాను. క్రైస్తవులు ఆ పని చేయకూడదు. ఎందుకంటే మనం క్రైస్తవులు, వాళ్ళ యూదులు. క్రైస్తవ్యానికి జాతి లేదు, యూదులకు జాతి ఉంది. యూద జాతి, మతం. క్రైస్తవ్యానికి మతం లేదు, గోత్రాలు లేవు. యూదులకి మతం ఉంది, యోధ మతం. ఏ విషయంలోనూ వాళ్ళు మనకు సరికారు. ఏ విషయంలోనూ యూదులు సరికారు. మరొక వెరీ వెరీ ఇంపార్టెంట్ మ్యాటర్ ఒకటి చెప్తాను మీకు. ప్రపంచానికి చెదిరిపోయారు. యేసు వెళ్ళిపోయిన తర్వాత జ్యూసు ప్రపంచ దేశాలకి చెదిరిపోయారు. అలా పోయిన వాళ్ళు ఆయా దేశాలలోకి వెళ్ళిపోయి అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, జర్మనీ, అలా దేశాలకు పోయిన వారు కల్తీ అయిపోయారు. వాళ్ళు మిక్స్డ్ బ్రీడ్. దే ఆర్ నాట్ ఒరిజినల్ జ్యూస్. ఇది మొట్టమొదటిగా యూద జాతి తెలుసుకోవలసిన సంగతి. చాలామంది యూదులు అమెరికాలో కలిసిపోయారు, అమెరికన్స్గా పిలువబడుతున్నారు, అమెరికన్స్ను వివాహం చేసుకున్నారు, అమెరికన్స్ యూదుల్ని వివాహం చేసుకున్నారు. ప్రపంచ దేశాల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళ దేశాల్లో శరణార్థమై వచ్చినటువంటి వాళ్ళు, శరణార్థులై వెళ్ళిపోయారు. వాళ్ళకు వచ్చిన ఆపదల్లో పారిపోయారు. వాళ్ళందరూ కూడా మిక్స్డ్ జ్యూస్. ఒరిజినల్ జ్యూ నేటికి బహుశా ఉండరు, కానీ వాళ్ళు యూదులుగా పిలువబడుతున్నారు. ఇక్కడ విషయాన్ని మీరు గమనించాలి. మనకంటూ ఒక నిర్వచనం ఉంది. వీఆర్ క్రిస్టియన్. క్రైస్తవులు. జాతి లేదు క్రైస్తవులలో. క్రైస్తవ్యం మతం కాదు. క్రైస్తవ్యంలో జాతి లేదు, క్రైస్తవ్యంలో మతం లేదు. ఆ యోధ జాతి, యోధ మతం పిచ్చి పట్టి ప్రపంచ క్రైస్తవుల్ని కూడా క్రైస్తవ మతం అనే ఒక తప్పుడు నామకరణం చేసేసారు క్రిస్టియానిటీకి. ఇట్స్ వెరీ బ్యాడ్. ఇవన్నీ మీరు నేర్చుకోవలసిన విషయాలు. చిన్ననాటి నుండే తల్లిదండ్రులకు నేర్పించాలి. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు పాట చిన్నప్పుడు పాడేవాడిని. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు, ప్రయాసపడి భారం మోయువారులారా పరుగుడి వేగము రారండి అని పాటలో యూదులు తిరిగి వచ్చుచున్నారు. మరి ఆ రచయిత చెప్పింది ఎంతవరకు రైట్ అండి? పచ్చి అబద్ధం. నా చిన్నప్పుడు పాడించేశారు సండే స్కూల్లో. యూదులు తిరిగి వస్తున్నారా? ప్రపంచ దేశాలకి చెదరకొట్టిన తండ్రి అయిన దేవుడు తిరిగి వచ్చారు అంటే దేవుడు ఓడిపోయినట్టు, దేవుడు మాట తప్పినట్టు, దేవుని మాట నిలవనిది, స్థిరం కాదు అని కన్ఫామ్ చేస్తున్నారు మీరు ఆ పాట పాడి, ప్రార్థన చేసి. నేను దేశాల్లో తరిమివేస్తానన్నప్పుడు దేవుడు, మీరేడు తిరిగి వస్తున్నారంటే దేవుడిని అవమానపరుస్తున్నారా? బైబిల్ని అవమానపరుస్తున్నారు మీరు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత
గలతీ పత్రిక 3:27-28 వచనాలలో, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన ప్రపంచంలో నమ్మిన వారందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తును ధరించుకొని ఉన్నారు. నెక్స్ట్, ఇందులో యూదుడని, ఇందులో నేను యూద జాతి ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని లేదు. గ్రీసు దేశస్తులు అంటే అన్యజనులు, అమెరికా వాడనని, రష్యా వాడనని, ఇండియా వాడనని, ఆస్ట్రేలియా వాడనని, జర్మనీ వాడనని, బ్రిటన్ వాడనని, యూదుడని లేదు, గ్రీసు గ్రీసు దేశస్థుడని లేదు, దేశస్థుడని లేదు, దాసుడని లేదు, దాసుడని, స్వతంత్రుడని లేదు, స్వాతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. అసలు పురుషుడు స్త్రీలకే భేదం లేదనేసాడు. బాగా వినాలి ఇక్కడ క్రైస్తవులారా, మీరు చేసిన ఘోరమైన పాపాలలో ఇదొకటి. పౌలు రాస్తున్నాడు, ఏమంటున్నాడు? క్రీస్తులోనికి బాప్తిసం పొందేశారు. ప్రారంభంలో యూదులు బాప్తిసం పొందారు, ఒరిజినల్ జ్యూస్ వాళ్ళు. ప్రారంభ శకంలో ఉన్నవాళ్ళు ఒరిజినల్ జ్యూస్. ఇప్పుడు ఇస్రాయేల్ దేశంలో ఉన్న నకిలీ జ్యూస్, దేర్ ఆల్ నకిలీ జ్యూస్. మరికొంతమంది మన ఇండియాలో కూడా యోధ జాతిలోనికి చేరిన వారు ఉన్నారు. ఎంత వెర్రి బాగులోళ్ళు వీళ్ళు, చూడండి, వీళ్ళు ఎక్కువ కాకినాడలో కనిపిస్తుంటారు. చాలా ఏళ్ల క్రితం ఆంధ్రాలో పుట్టి ఆంధ్రుడుగా పిలువబడి ఒక సిటిజన్ ఆఫ్ ఇండియన్గా ఆధార్ కార్డు కలిగి ఐఎమ్ జ్యూ అంటాడు. అసలు మొదటి శతాబ్దంలోనే గలతీ పత్రిక క్రీస్తు శకం 55, 56, 57 సంవత్సరాల్లో రాయబడింది పౌలు గారి చేత. అందులో అంటున్నాడు, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని మీకు ఉన్నారు. కులాలు లేవు, మతాలు లేవు, వర్గాలు లేవు. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని క్రీస్తును ఉన్నారు. ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని లేదు, అలాగే దాసుడని, స్వతంత్రుడని లేడు, చివరికి పురుషుడని, స్త్రీ అని కూడా లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకమై ఉన్నారు. ఓన్లీ క్రిస్టియన్, ఓన్లీ క్రిస్టియన్. చివరికి సాతాను ఏం చేసిందంటే, క్రైస్తవుడని కూడా పిలవకుండా ఉండాలని మనల్ని ఐఎమ్ ఏ పెంతెకోస్ట్, ఐఎమ్ ఏ లూథరన్, ఐఎమ్ ఏ బ్యాప్టిస్ట్, ఐఎమ్ ఏ ఆసియం, ఐఎమ్ ఏ ప్రెస్బిటేరియన్. ఎంత దెబ్బ, చీకటి దెబ్బ కొట్టాడండి సాతానుగాడు క్రైస్టియానిటీని. ఆలోచించారా? చాలా క్రూరులండి యూదులు. మీరు దేనికి వెళ్తున్నారు? ఏ సమాజ్ చూడ్డానిక? ఏసు ఎక్కడ పుట్టాడో మీకు తెలుసు? అసలు బెత్లహేమే, నో ప్లేస్ ఇన్ ద బైబిల్. అంత బుర్ర ఎక్కడుంది మీకు? అంత బుర్ర లేదు మీకు. యేసు పుట్టిన స్పాట్ మీకు తెలుసా? బైబిల్లో లేదు. మీకేం తెలుస్తుంది అమాయకులు? కానీ మీరు పశువుల పాకలో ఒక చెట్టు పెట్టి ఆ చెట్టుకు కోడిగుడ్లు, పండగ తాలూకా గ్రీటింగ్స్, బుట్టలో బెల్లంలో ఎలగడతారు. అక్కడ పశువుల పాకలోనా? యేసుప్రభు పశువుల పాకలో పుట్టాడని ఎవడైనా నిరూపిస్తారు? కాళ్ళ కిందలు దూరిపోతాను, మీ కాళ్ళ కిందలు దూరిపోతాను. యూ డోంట్ నో బైబిల్. క్రైస్తవ్యమా? నీకు బైబిల్ తెలీదు. ఎవడో విదేశీయుడు ఏదో ఊరు చెప్పేసాడని ఊరు నమ్ముతావు. ఏదో నిజంగా చైనాలో బ్రూస్లీ కాళ్ళు ఇలా విసురుతాడు పైకి, మనిషిని కొట్టడానికి కాళ్ళు ఎత్తుతాడు. అక్కడ నీగ్రోవుడు కాలు ఎత్తాడు. స్వస్థతలకు మరలా స్వస్థలకు కాలు ఎత్తుతాడు. ఇలాగా ఆడిపడిపోతారు జనాలు. ఇటు కాలు తగలకుండా పడిపోతారు వాళ్ళు. కాళ్ళు ఎత్తుతాడు, పడిపోతారు వాళ్ళు. ఎవడో బ్రూస్లీ ఎంటర్ ది డ్రాగన్ అనే సినిమాలో కరాటేని ఇంట్రడ్యూస్ చేస్తూ ప్రపంచానికి ఆ సినిమా తీసి కాలు ఎత్తి కొడితే చాలామంది పడిపోతుంటారు. ఇది నీగ్రోవుడు కాపీ చేశాడు.
నిగ్రహుడు కాబట్టి ఆడికి స్వస్థత వరాలు, ఆడు కాలు ఎత్తుతాడు. చూసారా ఎంత గౌరవం? చూడండి ఇక్కడ ఈ బ్రూస్లీ కాలు ఎత్తుతాడు, ఫైట్ చేస్తూ కాలు ఎత్తుతాడు శత్రువుని కొట్టడానికి. సో అది ఇప్పుడు ఈయన బ్రూస్లీ ఎంటర్ ది డ్రాగన్ సినిమా తీశారు, అంతే కాళ్ళతో తన్నాడు. వీడెవడు? నీ గురువుడు. వీడు క్రైస్తవుడు అని చెప్పుకుంటూ స్వస్థతా బోధకుడు. ఆ బ్రూస్లీని చూసి ఈడు కాలెత్తాడు. ఏంటి స్వస్థత కూడా కరాటేతో కొట్టలేడు కాలుతోటి, తన్నాలా? ఆడు స్వస్థత కోసం నువ్వు దగ్గరికి వస్తే నువ్వు దాన్ని తాళపడిపోతే పొరపాటున ఏదో తగిలితే వాడికి. చూసారండి, ఈ మధ్యన మన ఆంధ్రాలో ఒకడు బయలుదేరాడు కాలెత్తడం. అంత కాపీగళ్ళేనా? అందరూ కాపీగళ్ళే. అంటే విదేశాల్లో ఏదో ఎంగిలి మెతుకులు దొరుకుతాయంటే ఎంగిలి మెతుకులు పట్టుకొని నువ్వు కూడా నేర్చేసుకుంటావా పిచ్చోడా? అసలు స్వస్థతలు లేవు కదరా. స్వస్థతలు ఉంటే స్వస్థత భక్తులు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నారా నాన్న? కరోనాతో లక్షల మంది చచ్చిపోతున్నారా చిటికన్నలో. మహాభక్తులారా, స్వస్థత వరాలు ఉన్న భక్తులారా, కరాటే వీరులారా, కాళ్ళతో తన్నేవారులారా, ఒక్కసారి మీ తన్నులు మీ దేశంలో కరోనా వ్యాధిగ్రస్తుల మీద కాలెత్తండి, మీ కాలు తీసేస్తారు తొడ దగ్గరికి. వాడి సినిమా యాక్టర్ కనుక ఎత్తుతాడు. నటనది, నటించటం. నువ్వు ఒరిజినల్గా ఎత్తేస్తున్నావు వాడి కాలు ఇక్కడ. నీలాంటి వాడిని బ్రూస్లీ బతుకుంటే అప్పచెప్పియాలి. సిగ్గనిపించడం లేదర్రా మీకు ఇదంతా? హైందవ సోదరుల మధ్య మనం పెరుగుతున్నామే, మనమే కూడా ఇక్కడే పుట్టామే వాళ్ళతో పాటు. వాళ్ళు ఎందుకు మనల్ని ఎంత అసహ్యంగా దేశం నుంచి తరిమేద్దాం అనుకుంటున్నారు? మీ నీచ నికృష్టమైన బుద్ధులు కావా ఇవి? బైబిలు రాని నీవు ఇతర మతాల వారిని నోటుకొచ్చినట్టు వాడతావు. నువ్వేదో రైట్ చేసేస్తున్నట్టు. నిన్ను పట్టుకోవాలంటే నేనే పట్టుకోవాలి, మరి ప్రపంచంలో ఎవరు పట్టుకోలేరు మిమ్మల్ని. సిగ్గుపడండి. ఆ యూదులు నేర్పించిన ఆ చెత్త విధానాలన్నీ కూడా మీరు నేర్చేసుకున్నారు. క్రైస్తవ్యానికి ఓ మతం, వాళ్ళు క్రైస్తవులు కారు, యూదులు. నేను మీకు ఒక ఛాలెంజ్ విడిచిపెడుతున్నాను. మీరు మరలా దందాగాళ్లతో చేరిపోయి ఇశ్రాయేల్ దేశం చూడడానికి వెళితే ఒక్కసారి అక్కడ యేసుక్రీస్తు గురించి చెప్పి చూడండి. ఆయన సమాధిలోనే పెట్టేస్తారు మిమ్మల్ని కూడా. వాళ్ళు క్రైస్తవులు గారు, వాళ్ళు కల్తీ యూద మతస్థులు. కల్తీ, ఒరిజినల్స్ కూడా కాదు వాళ్ళు, కల్తీ యూద మతస్థులు. అపోస్తలుడు పౌలు రాస్తున్నాడు, రాసి ఏమంటున్నాడు? క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని అన్యజనుడని భేదము లేదు, దాసుడని స్వతంత్రుడని భేదము లేదు, పురుషుడని స్త్రీ అని భేదము లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ క్రైస్తవులుగా మాత్రమే పిలువబడాలి. ఓన్లీ క్రిస్టియన్, నో లూథరన్, నో జూయిష్, నో పెంతెకోస్ట్, నో బ్యాప్టిస్ట్. 3000 మొక్కలు పేర్లు పెట్టుకున్నారా? ఎంత డిస్టర్బ్ అయిపోయింది క్రిస్టియానిటీ ప్రపంచవ్యాప్తంగా, చెప్పేవాడు లేక. నువ్వేదైనా ఉందనుకో, అది బైబిల్లో ఉందా చూడవా? నువ్వు పరీక్షలు రాసేటప్పుడు బోధించే పాఠాలు రాస్తావా? నీకు వచ్చిందేదో నువ్వు రాసేస్తావా? పోతావు. అప్పుడు క్రిస్టియానిటీలోనూ ఫెయిల్ అయిపోయావు. యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్. క్రూరులైన యూద జాతిగా నేడు ప్రపంచ క్రైస్తవ్యం పాడైపోతుందరా. అపోస్తలుడైన పౌలు యేసుక్రీస్తు గురించిన ప్రకటిస్తున్న దినాల్లో
నిజంగా క్రూరులైన యూదులు అన్యజనులుగా వాక్యం చెప్పనివ్వరు. అది మీరు విన్నారు ఎపిసోడ్స్లో. వాళ్ళు ఏం చేశారు, ఏమి ప్రతిజ్ఞ చేశారో చదువుతారా? అపోస్తుల కార్యం 23. యూదులు కట్టుకట్టి తాము పౌలును చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకొనిరి. ఏమంటే ఇది ఏమైనా న్యాయంగా ఉందరా మీరు చెప్పండి? ఇశ్రాయేలు దేశానికి వెళ్ళుచున్న భక్తులారా, ఇండియా భక్తులారా, ఆంధ్ర రాష్ట్ర భక్తులారా, పౌలును చంపేయడానికి ఒట్టు పెట్టుకున్నారా? ఏ నేరం చేశాడు నాయన? యేసును బోధిస్తున్నాడు, యేసు మెస్సీగా వచ్చేసాడని చెప్పాడు. ఈ 20వ శతాబ్దంలో పిడి సుందర్రావు చేసిన ఈ తిరుగుబాటు, అన్యాయంపై తిరుగుబాటు, అక్రమాలపై తిరుగుబాటు, బైబిల్ను పక్కన పెట్టి మానవ కల్పితాలపై తిరుగుబాటు, ఇదే తిరుగుబాటు ప్రారంభ శతాబ్దంలో అపోస్తలుడైన పౌలు చేశాడు. అందుకే ఏమని ప్రతిజ్ఞ చేశారు భక్తులు? కల్తీ యూదులు ఏమని పెట్టారు? తాము పౌలును చంపు వరకు, యూదులు కట్టుగట్టి తాము పౌలును చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకున్నారు. రోమన్ గవర్నమెంట్ అధికారుల దగ్గర, రోమీల దగ్గర. రోమా పరిపాలిస్తుంది అప్పుడు, సీజర్ చక్రవర్తులు పరిపాలిస్తున్నారు. ఒట్టు పెట్టుకున్నారు, చంపేస్తాం యూదులు. ఏంటి ప్రభుత్వం ముందు చంపేయటమే? ఏమండి, మనం ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎవరైనా చంపేస్తామంటే వాళ్ళు ఊరుకుంటారండి? ఒరే ముందుని లోపల వేసేయండిరా అంటారు. ఎవరినరా చంపేస్తావు నువ్వు? ఎవరిచ్చారా నీకు అధికారం? ఎంత బోతులండి యూద జాతి. ఒట్టు పెట్టుకున్నారట. క్రీస్తును బోధిస్తున్నాడు, వేరొక మతాన్ని బోధిస్తున్నాడని దౌర్భాగ్యులు. మీరు ఆ 23వ అధ్యాయం అంతా చేస్తే మతిపోద్ది. 23 నుంచి చివరి వరకు అపోస్తల కార్యాలు చివరి అధ్యాయం వరకును ఎంత క్రూరంగా ప్రవర్తించారు వాళ్ళు. 23వ అధ్యాయంలోనే అపోస్తల కార్యాలు కుట్ర, పౌలును చంపడానికి కుట్ర. ఈ కుట్రలో చేరిన వారు 40 మంది కంటే ఎక్కువ యూదులు. కుట్ర ఏం చెప్పాడనరా? కుట్ర చేస్తున్నారు మీరు. దేనికి కుట్ర పన్నుతున్నారు? ప్రతి మత ఛాందస్సవాదిని హెచ్చరిస్తున్నాను, నువ్వు ఏ రిలీజన్ అయినా కావచ్చు, కుట్రలు పన్నకండి. క్రైస్తవుల మీద కుట్రలు పన్నకండి. పన్నితే మీరు మిగలరు. కరోనా అందుకే వచ్చింది అది. ఏమండి, ప్రపంచాన్ని అంతటినీ నాశనం చేసేయాలనుకున్నాడండి దేవుడు ఒకప్పుడు. జలప్రళయం అంటే ఎంతో కొంతమంది బ్యాలెన్స్ ఉండాలా, జంతువులు బ్యాలెన్స్ ఉండాలా, పక్షులు బ్యాలెన్స్ ఉండాలా. చాలా తక్కువ మందిని ఉంచుకున్నాడు నోవహు వాడలోకి. 8 మంది ఫ్యామిలీ. ప్రపంచంలో జీవమున్న అన్ని జంతువులు, మనుషులు చచ్చిపోయారు. జలము, నీటితో. అప్పుడు ఒక మాట ఇచ్చాడు ఆయన, నేనిక జలములతో నాశనము చేయను, జలములతో నేను ఇక నాశనము చేయను. మొత్తం అందరినీ నాశనం చేయను. జలప్రళయంలోనే అందరినీ నాశనం చేయలేదు, కుటుంబాన్ని మిగిల్చాడు. జంతువుల కుటుంబాలను మిగిల్చాడు, పక్షుల కుటుంబాలను మిగిల్చాడు. జలముల ద్వారా సర్వనాశనం అయిపోయింది ప్రపంచం అంతా, ముంచబడిపోయింది జలప్రళయం. రెండేటంటున్నాడు, మొత్తం ఈ ప్రపంచాన్ని భస్మీపట్లం చేయబోతున్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. మరియు ఆయన పూర్వకాలముందున్న లోకమును విడిచిపెట్టక, పూర్వకాలమందు మానవ జాతి ఇదే దౌర్భాగ్యపు లక్షణాలు కలిగి పాపాత్ములై, అహంకారులై, అవిధేయులై, తిరుగుబాటుదారులై ఉన్నప్పుడు
పూర్వకాలమందున్న లోకమును ఆ విడిచిపెట్టక లోకాన్ని విడిచిపెట్టలేదంటే, లోకాన్ని అంటే ప్రజల్ని విడిచిపెట్టలేదు. భక్తిహీనుల సమూహము మీదికి భక్తి లేని ప్రతి సన్నాసి మీదకి జలప్రలయమును రప్పించినప్పుడు జలప్రళయాన్ని రప్పించాడు. నీతిని ప్రకటించిన నోవాహును నీతిని ప్రకటించిన నోవహును మరి 7 కాపాడు. మరి 7 అతని ఫ్యామిలీ మెంబర్స్ని కాపాడాడు. కిందకి వెళ్ళేసరికి ఇప్పుడున్న లోకము 2 పేతురు 3వ అధ్యాయం 6-7 6-7 వచనాలు జాగ్రత్తగా వినాలి మీరు. ఆ నీళ్ల వలన ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. లోకం అంటే కొండలు నదులు ఇవన్నీ కాదండి, మనుష్య జాతి వాళ్ళ తినడానికి తిండి లేకుండా చంపేశాడు. అప్పుడున్న లోకమును నీటి వరదలో ముంచి నశింపజేసేశాడు. అయితే ఇప్పుడున్న పైనున్న ఆకాశము సాక్షిగా భూమి సాక్షిగా భక్తిహీనుల తీర్పును అదే అవిధేయులు అక్రమకారులు దుర్మార్గులైన నరసంహారాన్ని నాశనము జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడిన అగ్ని మంటలతో మండిస్తానన్నాడు. పచ్చిభూతాలు ఏంటి? ఆకాశము, నేల, గాలి, నీరు, నిప్పు. 5 గుర్తుకొచ్చాయి కదా. ఆకాశాన్ని భూమిని నాశనం చేయకుండా ఎందుకు ఉంచాడు అంటే, మనుష్యులు భూమి మీద ఉన్నంతకాలం భూమి ఆకాశాలు ఉండక తప్పదు. ఎందుకంటే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం, యెహోవా మాటలాడుచున్నాడు. ఆకాశమా నువ్వు ఆలకించు, భూమి నువ్వు చెవియొగ్గు, మీరే నాకు సాక్షులు. ఏసేస్తానిలందరినీ. ఆకాశమా ఆలకించు, నువ్వు సాక్షివి. భూమి చెవియొగ్గు, నువ్వు సాక్షివి. ఎలా మేపాను వీళ్ళని, భూమి మీద ఉన్న నా పిల్లల్ని నేను ఎలా మేపాను. సర్వ సుఖాలు, సర్వ వైభోగాలు అన్నీ ఇచ్చాను. కానీ నన్ను మోసగించారు వీళ్ళు. ప్రజలు నన్ను మోసగించారు. కనుకో అప్పుడున్న లోకమును, జనాన్ని, అప్పుడు ఆకాశం ఉంది, భూమి ఉంది. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించిపోయింది. అయితే ఇప్పుడున్న ఆకాశము భూమి మళ్ళా వీళ్ళిద్దరు సాక్షులు. ఇప్పుడున్న ఆకాశము భూమి భక్తిహీనుల తీర్పు, ఈ భక్తి లేని అదే నరజాతి నరసంహారం జరగాలి. భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు వన్ డే, దట్ ఈస్ ద జడ్జిమెంట్ డే, డూమ్స్ డే. జరుగు వరకు అగ్ని కొరకు నిలువ చేయబడింది. ఫైనల్ టచ్ అది. ఇప్పుడు ఆకాశము సాక్షి, భూమి సాక్షి. ఈ విశ్వాన్ని మండించటానికి అగ్ని కావాలి. ముందు భూమండలాన్ని ముంచడానికి, నరజాతి సంహారానికి నీళ్లు వాడాడు. ఆకాశము నింగి నేల సాక్షులైతే జలములతో నాశనం చేశాడు ఆనాటి ప్రపంచ మానవాళిని. చివరగా మంటలలో మండిస్తానన్నాడు. ప్రకృతిలో ఇదొకటి, ఒక్కటి ఉండిపోయిందండి. నేల, నింగి, అగ్ని, నీరు అయిపోయింది. ఇంకొకటి ఉండిపోయిందండి. ఏంటది? గాలి, వాయువు. భూమిని ఆవహించి ఉన్న జీవవాయువు, జంతువు బ్రతకటానికి అవసరమైన ప్రాణవాయువు. ఆకాశము సాక్ష్యం,
భూమి సాక్ష్యం, జలంతో నాశనం ఒకనాడు, నిప్పుతో నాశనం చివరి రోజు, వాయువుతో నాశనం కరోనాతో ఇప్పుడు జరుగుతున్నది. నీ కనులెదుటే పాపం చేస్తున్నా, నీ వలనే నే బ్రతుకుతున్నా. ఇంతకాలం చల్లగా నన్ను చూసావు, ఈ సృష్టిని నా కొరకే నడిపిస్తున్నావు. ఇంతకాలం చల్లగా నన్ను చూసావు, ఈ సృష్టిని నా కొరకే నడిపిస్తున్నావు. నేనమ్మలేదని, పాపం మానలేదని వచ్చింది కోపం నా వలనే. ఇది తెలియాలి ప్రతి మనిషికి మారమని. నీ కోపానికి ఎవరు నిలువగలరు? నీపై తిరుగబడితే శవాన్ని తాకగలరా? ఇప్పుడు ఆపడం ఎలా? నిన్ను వేడుకుంటానిలా. క్షమించు, నన్ను క్షమించు. కొద్ది దెబ్బలతో శిక్షించి నన్ను విడిపించు. ఎన్నెన్నో అన్నావు, ఎన్నెన్నో తిన్నావు, ఆ దేవుడు చాడని. ఎన్నెన్ని పాపాలు చేస్తున్నా చూస్తూ నిన్నేమి అనలేదని. ఎన్నెన్నో అన్నావు, ఎన్నెన్నో తిన్నావు, ఆ దేవుడు చాడని. ఎన్నెన్ని పాపాలు చేస్తున్నా చూస్తూ నిన్నేమి అనలేదని. నీకు కష్టమొచ్చిందని దేవుని నిందిస్తున్నావుగా. నిన్ను రక్షించేది వైద్యులని దేవుని ఎన్నో అంటున్నావుగా. నరహత్య చేసి ఎందరినో చంపావు, శీలాన్ని దోచి ఎందరినో చంపావు. చూశాడు ఆ దేవుడే, మొర విన్నాడు ఆ దేవుడే. ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా పాపం చేస్తూ ఉన్నారుగా. చట్టం తన పని చేసి మనిషిని శిక్షిస్తుంటే న్యాయం అని అన్నావుగా. న్యాయం జరగని వారు దేవునికి మొరపెడితే శిక్షిస్తే అన్యాయమా? చట్టం తన పని చేసి మనిషిని శిక్షిస్తుంటే న్యాయం అని అన్నావుగా. కావాల్సినటువంటి న్యాయం ఏం జరిగితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? వాళ్ళని ఇమీడియట్గా షూట్ చేయాలి. వాళ్ళని ఇమీడియట్గా ఈ కోట్ల చుట్లు తిప్పకుండా వాళ్ళని చంపేయాలి. చంపేస్తే మాకు కొద్దిగా న్యాయం మనశ్శాంతి కూరుతుంది. చనిపోయినా కూడా న్యాయం చేకూరుతుందని మేము అనుకుంటాం. శ్రీధర్ రెడ్డి గారు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళని అదే ప్లేస్లో వెళ్ళి షూట్ చేయాలి, అప్పుడే మాకు న్యాయం జరుగుతుంది, మా బిడ్డ ఆత్మ కూడా శాంతి చేకూరుతుందని కూడా వాళ్ళు అడుగుతున్నారు. న్యాయం జరగని వారు దేవునికి మొరపెడితే శిక్షిస్తే అన్యాయమా? కన్నవారే శిక్షించితే కన్నవారిని అనలేదుగా. సృష్టికర్తే శిక్షించితే అది తప్పంటున్నావుగా. ఏం తప్పు చేశావో అది తెలుసుకోవా? మన్నించమని దేవుడిని అడగలేవా? శిక్షించే హక్కుందని అది తెలిసే నువ్వు బ్రతకాలని. మరణిస్తావని తెలిసి ఆ దేవుణ్ణే మరిచి పాపిగా చేస్తున్నావుగా. నీ కనులెదుటే పాపం చేస్తున్నా, నీ పిల్లలనే మోసం చేస్తున్నా.